బాబు, మీ స్కూల్, మీ కాలేజ్, స్కాలర్షిప్, ఫ్యూచర్ జాబ్ ఒక్క ఐడి లేకపోతే మొత్తం స్టాప్. అదేంటనుకుంటున్నారా? అపర్ ఐడి రాయ్యా. హలో మై విజన్ వేవ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. ఈరోజు ఈ వీడియోలో అపర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో మీకు సింపుల్గా చెప్తాను. అండ్ అపర్ ఐడి క్రియేట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉంటాయండి దీనిలో. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఫస్ట్ వన్ వచ్చేసి ఒక వెబ్సైట్లో క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటేమో మొబైల్ యాప్ నుంచి. సో మీకు ఇక్కడ వెబ్సైట్లో ఏంటంటే కొంచెం ప్రాసెస్ లెంతీ ఉంటుంది, అండ్ మొబైల్ యాప్లో ఏమో ఈజీగా చేసుకోవచ్చు, చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం స్టెప్స్ చూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ అపర్ ఐడి అంటే ఏంది? అయ్యయ్యో, అపర్ ఐడి అంటే న్యూ ఫోన్ పాస్వర్డ్ కాదు, మీ ఏటీఎం పిన్ కూడా కాదు. ఇది మీ స్టడీస్కి పర్మనెంట్ మెమరీ కార్డ్ లాంటిది. సో ఈజీగా చెప్పాలి అంటే స్కూల్లో చదివిన మీ రికార్డ్స్, కాలేజ్లో సంబంధించిన మార్క్స్, సర్టిఫికేట్స్ అన్నీ మర్చిపోకుండా ఒక ప్లేస్లో పెట్టి ఫ్యూచర్కి సేవ్ చేసే ఐడియా అపర్ ఐడి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా మీకు సార్ మీ డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే జస్ట్ సింపుల్గా మీ అపర్ ఐడి ఇస్తే చాలు. సో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు వాళ్ళు. అండ్ మీకు డౌట్ రావచ్చు, వీడేంటి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అంటున్నాడు, మా డేటా ఏం లీక్ కదా అని ఒక డౌట్ రావచ్చు మీకు. సో అలా ఏం ఉండదండి. మీరు ఓటీపీ ఇస్తేనే వాడు యాక్సెస్ చేయడానికి ఉంటుంది, అప్పుడు వరకు ఏం చేయడానికి ఉండదు వానికి యాక్సెస్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ మనం వెబ్సైట్ నుంచి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి, అందులో abc.gov.in అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, అండ్ మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ అనిపిస్తుంది, ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, మేరీ పేచాన్ అని. మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మీ కాలేజ్ ఆర్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంటారు. సో మీరు ఇక్కడ జస్ట్ మీ అపర్ ఐడి నెంబర్ కనుక్కోవడానికి మీరు ఇక్కడ లాగిన్ అవుతున్నారు. అండ్ ఇంకోటి, ఒకవేళ మీరు అపర్ ఐడి మాది ఇంకా క్రియేట్ చేయలేరు అన్న వాళ్ళు ఇక్కడ న్యూ యూజర్ అని ఉందా, సైన్అప్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఏం లేదండి, జస్ట్ మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ ఓటీపీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అని చేసి కింద ఒక బాక్స్ అని దాన్ని టిక్ కొట్టుకోండి. తర్వాత వెరిఫై చేస్తే మీ అపర్ ఐడి వచ్చేసి సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ ఎట్లా చేయాలో మీకు చెప్తాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు పిన్ మర్చిపోతే ఇక్కడ పిన్ లిస్ట్ అథెంటికేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ ఎట్లా రావాలని అడుగుతుంది. సో మీరు కింద సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది, అండ్ ఒకవేళ మీ జీమెయిల్ ఉంటే జీమెయిల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీ అపర్ ఐడి ఉంటుంది, ఇక్కడ అపర్ ఐడి అని. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, వెబ్సైట్ నుంచి ఎలా చేయాలో మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూసుకుంటే ఇందులో ఏం లేదండి, జస్ట్ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఆ యాప్ పేరు డిజిలాకర్ అని ఉంటుంది. యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు, ఆర్ లేదా మనం గూగుల్ క్రోమ్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి నేను గూగుల్ క్రోమ్ నుంచి మీకు చూపిస్తాను, అండ్ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు లాగిన్ అండ్ రిజిస్టర్. ఇంతకుముందు మీకు వెబ్సైట్లో చూపించాను కదా, సేమ్ అలానే ఉంటుంది కొంచెము, కానీ లెంత్ ప్రాసెస్ ఏం కాదు, చిన్నదే. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నాకు చూపిస్తుంది. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను నా అకౌంట్ని క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పిన్ని ఎంటర్ చేయండి, 6 డిజిట్ పిన్. సపోజ్ మీరు మర్చిపోతే ఇక్కడ ఫార్వర్డ్ సెక్యూరిటీ పిన్ అని క్లిక్ చేయండి. సో మీరు మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, లేదు మాకు పిన్ గుర్తున్న వాళ్ళు పిన్ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. సో సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది,
చేశాక మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక డిజిలాకర్ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మెను లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ హోమ్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇష్యూడ్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ అపర్ ఐడి నెంబర్ దీనిపైన క్లిక్ చేయండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీ అపర్ ఐడి క్రియేట్ అయిపోయింది. సో మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డిజిలాకర్ యాప్లో పెట్టుకుంటే ఏం కాదు. సో సేఫ్గానే ఉంటుంది. అండ్ మీకు కామన్ డౌట్స్ రావచ్చు, అపర్ ఐడి కంపల్సరీ అంటే ఫ్యూచర్లో అయితే ఎస్ అనే చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్కి మాత్రమేనా అంటే స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి మెయిన్గా. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రీయా మనీ అంటే మొత్తం ఫ్రీయే, దీనిలో ₹1 కట్టాల్సిన అవసరం లేదు. సో అంతే. ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీ ఆధార్ కార్డులో కరెక్ట్ మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, లేదంటే ఓటీపీ డ్రామా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ రికార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అపర్ ఐడి మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కన్ఫ్యూజ్ ఉంటే షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే స్మార్ట్, స్టే అప్డేటెడ్.